అని తెలిస్తే ఆ చిన్ని గుండె తట్టుకోలేదని భయంతో అందరికి అబద్ధం చెప్పాను. స్విమ్మింగ్ పూల్లో పాప మీద అటాక్ చేసిన వాడు స్టూడెంట్ అని తెలిసి ఎన్ఐలో వర్క్ చేస్తున్న బ్యాచ్మేట్ రవిని కలిశాను. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక మాస్టర్ మైండ్ స్ట్రాంగ్ నెట్వర్క్ డెవలప్ చేశాడు. ఇండియాకి అగేన్స్ట్ గా యూత్ మైండ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. రాడికలైజేషన్. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇండియాలో బిగ్ టెర్రరిస్ట్ అటాక్ జరగబోతుందని మా అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ ఉంది. అది జరగకముందే వాడిని పట్టుకుని రిక్రూట్స్ లిస్ట్ సంపాదించగలిగితే దేశానికి పెద్ద ప్రమాదం తప్పుతుంది. దర్శనాన్ని చంపాలనుకుంటుంది ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అని నాకు అప్పుడే అర్థమైంది. వాడి వల్ల పాప ప్రాణాలకే కాదు దేశానికి కూడా ప్రమాదం ఉంది. అందుకే వాడిని ఎలాగైనా పట్టుకోవాలని డిసైడ్ అయ్యాను. నీలాంటి మంచి మనిషి గురించి తప్పుగా ఆలోచించినందుకు మమ్మల్ని క్షమించు బాబు. ఈ టెర్రరిస్ట్ అని తెలియక